తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు చెప్పేదొకటి చేసేది మరొకటి అనేది జగమెరిగిన సత్యం. ఆయన బయటకు ఒకటి చెబుతూనే కింది స్థాయిలో జరిపించే తంతు అంతా ఇంకోలా ఉంటుంది. ఒకవైపు పదవులకు రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని సుద్దపూస మాటలు వల్లిస్తూనే, మరోవైపు వైఎస్ఆర్సీపీ తరపున మేయర్, కార్పొరేటర్లుగా ఎన్నికైన వారిని రాజీనామాలు చేయించకుండానే వారికి పసుపు తీర్థం ఇచ్చేస్తోంది పచ్చపార్టీ. ఫిరాయింపులపై టీడీపీ ద్వంద్వ వైఖరిపై అనుసరిస్తోందని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మా పార్టీలోకి వచ్చేవారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని చెప్పాం. అలా వచ్చిన వారిని స్టాండర్డ్స్, వాల్యూస్ చూసి ఎంత మేరకు అవసరమో అంత మేరకు తీసుకుంటాం. మనుషులను బట్టి, వాళ్ళ క్యారెక్టర్, వ్యక్తిత్వం బట్టి ఆలోచిస్తాం. పార్టీ బలోపేతం కోసం ఎవరెవరు అవసరమో అన్ని పరిశీలన చేసి తీసుకుంటాం. ఇది బుధవారం జరిగిన ప్రెస్ మీట్లో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు. తమ పార్టీలోకి వచ్చేవారు పార్టీకి పదవులకు రాజీనామా చేసి వస్తారని శుద్ధపూస కబుర్లు చెప్పారు చంద్రబాబు. అయితే టీడీపీ అధినేత చెప్పిన మాటలకు విరుద్ధంగా పార్టీలో చర్యలు జరుగుతున్నాయి. పార్టీ ఫిరాయింపులపై టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం అయితే ఏ పార్టీ నుండి ఎవరు వచ్చినా, ఏ స్థాయి వాళ్ళు వచ్చినా పార్టీతో పాటు పదవులకు కూడా రాజీనామా చేసి రావాలి. కానీ చంద్రబాబు చెప్పిన తర్వాత ఆయన నివాసంలోనే ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఏలూరు మేయర్, కార్పొరేటర్లకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే లోకేష్ తో కండువా కప్పించుకుని టీడీపీలోకి చేరిన వారిలో ఎవరూ కూడా తమ పదవులకు రాజీనామా చేయలేదు. ఒక పక్క చంద్రబాబు గొంతు చించుకొని పదవులకు రాజీనామా చేస్తేనే పార్టీలో జాయిన్ చేసుకుంటామని చెబుతూ ఉంటే, స్వయాన ఆయన తనయుడే తన మాటను పక్కన పెట్టారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఒంగోలులోనూ ఇదే సీన్ కనిపించింది. ఒంగోలు మేయర్ను అక్కడి స్థానిక ఎమ్మెల్యే టీడీపీలోకి ఆహ్వానించారు. మేయర్తో పాటు మరికొందరు కార్పొరేటర్లు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వీరెవరూ కూడా పార్టీ పదవులకు రాజీనామా చేయలేదు. మరోవైపు విశాఖ కార్పొరేషన్పై కన్నేసిన టీడీపీ అక్కడి వైఎస్ఆర్సీపీ నేతలకు గ్యాలం వేయడం మొదలుపెట్టింది. వైఎస్ఆర్సీపీ తరఫున గెలుపొందిన కార్పొరేటర్లలో 7గురిని టీడీపీలో చేర్చుకున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఇక్కడ కూడా టీడీపీలో చేరిన కార్పొరేటర్లు తమ పదవులకు రాజీనామా చేయలేదు. జనం ఓటేసే పదవులకు రాజీనామాలు చేయించకుండానే పార్టీ మార్పునకు టీడీపీ శ్రీకారం చుట్టింది. అయితే ఎక్కడా కూడా పార్టీ పదవులకు రాజీనామాలు చేయకుండానే ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి లాగేస్తున్న టీడీపీ బయటకు మాత్రం శుద్ధ పూసని అంటూ కబుర్లు చెబుతోందని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు గంటా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి కూడా రాజీనామాలు చేసొస్తేనే పార్టీలోకి చేర్చుకుంటామని మీడియా ముందు డాంభికాలు పలుకుతున్నారు. కానీ టీడీపీ చేస్తున్న పనికి, చెప్పే మాటలకు అస్సలు పొంతన లేకపోవడంపై రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్యుల్లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది.